మెగా ఫ్యాన్స్ అయితే నిజంగా పండగ చేసుకుంటున్నారు. చిరంజీవి గారు నటించిన విశ్వంబర నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా లాస్ట్ మంత్ 12కి అలా. రామ రామ జయ రామ అనే సాంగ్ ఏదైతే ఉందో శ్రీరామ అని చెప్పేసి. సో ఈ సాంగ్ 25 మిలియన్ల వ్యూవర్షిప్ అయితే కొట్టింది. ఇంకా చూస్తున్నారు ఈ సాంగ్స్ని యూట్యూబ్లో. సో నిజంగా అంటే ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అన్నట్టు ఈ సాంగ్. అంటే ఈయన దాదాపు ఈ ఇండస్ట్రీకి వచ్చేసి 35 ఏళ్ళు, 35 ఏళ్ళు కూడా కాదు, దాదాపు 40 ఏళ్ళు అవుతుంది, 45 ఏళ్ళు ఇంచుమించు. సో ఇప్పటికీ కూడా ఆయన స్టామినా అయితే తగ్గలేదు, అదే జోష్తో సినిమాలు అయితే చేస్తూ ఉన్నాడు. విశ్వంబర సినిమా ఇంకా రిలీజ్కి రెడీ అయిపోయింది ఇది. సో గ్రాఫిక్స్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. సో దీని మీద కూడా ఇంకా బజ్ అనేది చాలా క్రియేట్ అయ్యింది, ట్రెండింగ్లో ఉంది అన్నట్టు. మన ఇండియాలోనే ఈ సినిమా ట్రెండింగ్లో ఉంది. అండ్ దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి బింబిసారా చేసిన డైరెక్టర్ వశిష్ఠ అని చెప్పేసి. సో కళ్యాణ్ రామ్కి సూపర్ హిట్ ఇచ్చిండు బింబిసారా అని చెప్పేసి. తర్వాత ఎంబడే లైన్ కథ నచ్చడం వల్ల చిరంజీవి ఓకే వేసి ఎంబడే కథ ఫైనల్ చేయమన్నాడు. అలాగే షూట్ కూడా చేసాడు, కంప్లీట్ అయిపోయింది. ఇందులో హీరోయిన్ వచ్చేసి త్రిషా కృష్ణన్. సో ఇద్దరు కాంబినేషన్లో స్టాలిన్ అని ఒక సినిమా వచ్చింది, అంతంత మాత్రమే ఆడింది. అది ఓకే, మంచి సబ్జెక్ట్ అది, కానీ వసూల పరంగా రాలేదన్నట్టు. సో మళ్ళీ దీంట్లో జోడి అయితే కడుతున్నారు. సో సినిమా అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సో చూడాల్సిందే, మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ ఏజ్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా డాన్స్ చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు అంటే 35-30 ఏజ్ వస్తేనే మోకాల నొప్పులు లేకపోతే ఏదో ఏజ్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మనం కామన్గా చూస్తూ ఉంటాం బయట హెల్త్ ఇష్యూస్. అలాంటిది 70 ఏళ్ళలో కూడా ఆయన ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నట్టు మామూలు విషయం కాదు. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.